శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. కార్తీక పురాణంలో 14వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓం నమ శివాయ. కార్తీక పౌర్ణమి రోజు వృషోత్సర్గము అంటే ఒక ఎద్దును అచ్చువేయటం చేసిన వాడికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. కార్తీక వ్రతము మనుష్యులలో ఉండే పాపాన్ని తొలగించడానికి సులభంగా సహాయం చేస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతలకు ఇష్టంగా వృషోత్సర్గమును చేయించిన వాడు 1,000,000 సార్లు గయలో పిండ ప్రదానం చేసినంత పుణ్యాన్ని పొందుతాడు. స్వర్గమునంతున్న పితృదేవతలు మన వంశము వాడెవరైనా ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆంబోతును విడుచునా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. ధనవంతుడు గాని దరిద్రుడు గాని కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గమును చేయని వాడు యమలోకంలో అంతత మిశ్రమమును నరకాన్ని పొందుతాడు. కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గమును చేయక గయలో పిండ ప్రదానం చేసినను, ప్రతి సంవత్సరం తద్దినం పెట్టిన పుణ్యతిథులలో స్నానం చేసినను, మహాలయంలో పెట్టిన పితృదేవతలకి సంతృప్తి చెందరు. వాటన్నిటికంటే కోడదూడను అచ్చువేయటం చాలా గొప్ప పని. గయలో పిండ ప్రదానం పెట్టడం వృషోత్సర్గము సమానమని విద్వాంసులు చెప్పారు. కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా చేయవలసిన పని ఇది. వేరే మాటలతో ఇక పని లేదు. కార్తీక మాసమునందు అన్ని పుణ్యముల కంటే ఎక్కువ ఫలాన్ని ఇచ్చే వృషోత్సర్గము దైవ రుణం నుంచి, మనుష్య రుణము నుంచి, పితృరుణముల నుంచి కూడా విముక్తుణ్ణి చేస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు దక్షిణలతో కూడా ఉసిరి పండును దానముగా ఇచ్చినవాడు సార్వభౌముడవుతాడు. అంటే ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాడవుతాడు. కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేసినవాడు పరమపదాన్ని పొందుతాడు. కార్తీక మాసములో దీపదానం ఆచరించిన వాని కోరికలు తీరటమే కాక పాపములన్నీ తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి రోజు ఈశ్వర లింగమును దానము చేసినవాడు ఈ జన్మలో అనేక సౌఖ్యాలను పొంది పరమపదాన్ని పొంది శాశ్వత శివ సాన్నిధ్యాన్ని పొందుతాడు. శివలింగమును దానము చేయటం వలన సమస్త పాపాలు తొలగిపోతాయి, పుణ్యము కలుగుతుంది. కార్తీక మాసమునందు శివలింగమును దానము చేయక మిగిలిన ధర్మాలన్నీ ఆచరించిన వాని పాపములు ఎంత మాత్రమూ తొలగిపోవు. కార్తీక మాసము అనంత ఫలప్రదము, సామాన్యముగా దొరకనిది. కాబట్టి కార్తీక మాసములో ఇతరుల అన్నము తినుట, పితృశేషమును తినుట, తినకూడని పదార్థములు తినుట, ఎవరైనా పిండ ప్రదానం చేసేవారి ఇంటికి భోక్తగా వెళ్ళటం, తిలదానం తీసుకోవటం ఈ 5 నిషేధములు. కార్తీక మాసంలో అమావాస్య రోజైనా, పౌర్ణమి రోజైనా, పితృదేవతలకు సంబంధించిన రోజులైనా, ఆదివారం రోజైనా, సూర్యగ్రహణము కానీ చంద్రగ్రహణము కానీ వచ్చిన రోజైనా రాత్రి భోజనము చేయకూడదు. కార్తీక మాసంలో ఏకాదశి రోజున రాత్రింబగళ్ళు నిషేధ దినములందు భోజనం చేయకూడదు. అప్పుడు ఛాయానక్త భోజనం మాత్రమే చేయాలి. ఛాయానక్తము అంటే సాయంకాలం 4:30 తర్వాత సమయం. ఛాయానక్త ఉపవాసం మాత్రమే చేయాలి. అదే అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. సమస్త పుణ్యములను ఇచ్చు కార్తీక మాసమునందు తినకూడని రోజులలో తిన్నప్పుడు, తినకూడని సమయాలలో తిన్నప్పుడు ఆ పాపము అనంతమైపోతుంది. ఆ పాపాన్ని వర్ణించడానికి కూడా సరిపోదు. కాబట్టి కార్తీక వ్రతము ఖచ్చితముగా ఆచరించవలసిన తీరులో ఆచరించాలి. కార్తీక మాసమునందు తలంటుకోవడం, పగలు నిద్రపోవడం, కంచుపాత్రలో భోజనం చేయడం, మఠాన్న భోజనము చేయటం, గృహమునందే స్నానము చేయటం, తినకూడని రోజులలో రాత్రి భోజనం చేయటం, వేదశాస్త్రాలను దూషించడం ఈ 7 నిషేధించబడ్డ పనులు. నూనెని తలకి పెట్టుకోకూడదు. కార్తీక మాసమునందు శరీర సామర్థ్యం కూడి గృహమునందు వేడి నీళ్లు పోసుకున్నవాడు కళ్ళుతో స్నానము చేసిన వాడితో సమానమని సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పారు. తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు కార్తీక మాసములో నదీ స్నానము చేయటం చాలా ముఖ్యం, శ్రేష్టమైన పని. తులారాశిలో సూర్యుడు ప్రవేశించింది మొదలు 1 రోజులు నదీ స్నానమే చేయాలి. ఇలా నదీ స్నానము చేయటం వీలు కానప్పుడు చెరువులలో కానీ, కాలువలలో కానీ బావులలో కానీ స్నానము చేయాలి. అలా స్నానము చేసే సమయంలో గంగా ప్రార్థన చేసి నమస్కరించాలి. కార్తీక మాసములో పొద్దున్నే లేచి స్నానము చెయ్యని వాడు నరకానికి పోయి నానా యాతనను అనుభవించి తర్వాత భూమి మీద బ్రహ్మరాక్షసుడిగా పుడతాడు.
గంగా నదిలో పొద్దున్నే స్నానము చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని శ్రీహరిని ధ్యానించి శ్రీహరి చరిత్రను విని తన ఇంటికి వెళ్ళిపోవాలి. పగలు అతని పనులన్నీ పూర్తి చేసుకొని సాయంకాలము మళ్ళీ స్నానం చేసి ఆచమనము చేసి పూజాస్థలమున ఒక పీఠము వేసి దాని మీద పరమేశ్వరుణ్ణి ఉంచి పంచామృతాలతోనూ ఫలారసాలతోనూ ఆయనకి అభిషేకం చేసి షోడశోపచారాలతో పరమేశ్వరుణ్ణి పూజించాలి. తన శక్తి కొలది దీపాలను వెలిగించి దీపదానం చేయాలి. తనకు వీలైనంత మంది బ్రాహ్మణులకు దానము ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతా బ్రాహ్మణులతో కూడా నక్తవ్రతమును ఆచరింపజేసిన వాడు 1000 సోమయాగములను 100 వాజపేయ యజ్ఞములను 1000 అశ్వమేధ యాగములను చేసినంత ఫలాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో ఈ ప్రకారంగా మాసానక్త వ్రతమును ఆచరించిన వాడి పాపములన్నీ సులభంగా పరిహారించుకుపోబడతాయని నారద మునీంద్రుడు చెప్పారు. కార్తీక మాసమునందు మాసానక్త వ్రతఫలము పుణ్యము చాలా అధికముగా వస్తుంది. సమస్త పాపాలు నశించుకుపోతాయి అనడంలో ఏమాత్రమూ సందేహము లేదు. కార్తీక మాసములో చతుర్దశి తిథిలో పితృదేవతలకు ప్రీతి కొరకు ఒక బ్రాహ్మణునికి భోజనము పెడితే పితృదేవతలందరూ సంతోషపడతారు. కార్తీక మాసమునందు చతుర్దశి నాడు పండ్లను దానముగా ఇస్తే వారికి పిల్లలు కలుగరేమో అన్న భయము ఎప్పటికీ కలుగదు. ఇందులో ఏ సందేహము లేదని పురాణం చెబుతోంది. కార్తీక మాసమునందు చతుర్దశి నాడు ఉపవాసము చేసి పరమేశ్వరుణ్ణి ఆరాధించి తిరదానం చేసిన వాడు కైలాసానికి పోయి శివ సాన్నిధ్యాన్ని పొందుతాడు. సమస్త పాపాలను పోగొట్టుకొని సమస్త పుణ్యాలను చేకూర్చే ఈ కార్తీక వ్రతమును ఆచరించిన వాడు మోక్షాన్ని పొందుతాడు. పరమ పవిత్రమైన ఈ అధ్యాయమును భక్తితో విన్నవారి సమస్త పాపాలు తొలగిపోయి సమస్త కోరికలు సిద్ధిస్తాయి. ఇట్లు కార్తీక పురాణం 14వ అధ్యాయం సంపూర్ణం. 15వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో ఈ కార్తీక పురాణం అధ్యాయం మిస్ అవ్వకుండా మీరు చూడగలుగుతారు.